హాయ్, వచ్చేసాం నెక్స్ట్ వీడియోలోకి. సో ఈరోజైతే మనం షారామ్ అల్ షేక్లో ఉన్న ఫార్షా కేఫ్కి రావడం జరిగింది. సో ఈ షారామ్ అల్ షేక్లో ఫార్షా కేఫ్ అనేది చాలా ఫేమస్. సో మీరు కనుక ఈ షారామ్ అల్ షేక్ కనుక వస్తే ఈ కేఫ్ అనేది మిస్ అవ్వద్దు. సో చూస్తున్నారు కదా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది. సో అందుకే ఈ కేఫ్ అనేది మిస్ అవుతుందని చెప్తున్నాను. ఈ కేఫ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది అండ్ ఈ కేఫ్ కూడా చాలా అంటే చాలా పెద్దది అది. సో మనం మొత్తం కేఫ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. సో బీచ్ వరకు, ఇక్కడ నుంచి మనం ఉన్న ప్లేస్ నుంచి ఆ బీచ్ వరకు కూడా ఈ ఫార్షా కేఫ్ మొత్తం నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, ఇది చాలా పెద్ద కేఫ్ అనేది. సో పెద్దదే కాదు, చాలా ఫేమస్ కూడా ఈ షారామ్ అల్ షేక్లో. సో మనం అయితే కిందకి వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఈజిప్షియన్ ఫీల్ అయితే మనకి అనిపిస్తుంది ఇక్కడ.
సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఫర్నిచర్ కానీ ఈ యాంటిక్స్ కానీ సో ఈజిప్షియన్ ఫీల్ మనం చూడవచ్చు ఇక్కడ. సో ఈ కేఫ్కి అయితే మనం ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి మన ప్లేస్ అనేది. చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది కదా ఈ ప్లేస్ అంతాను. సో ఈ షారమ్ అల్ షేక్లో చాలా అంటే చాలా కేవ్స్ ఉన్నాయి, కాకపోతే ఇది ది బెస్ట్ కేఫ్ మనం కాసేపు టైం స్పెండ్ చేయడానికి. సో ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేసిన ప్రతిదీ కూడా మనకి ఈజిప్షియన్ కల్చర్ గురించి చెప్తున్నాయి. ఈ టెంట్స్ కానీ పిల్లోస్ కానీ సో ఫర్నిచర్ అండ్ చుట్టూ ఉన్న ఈ పాత సామాన్ ఏదైతే ఉందో సో అదంతా కూడా చాలా యూనిక్గా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. సో కేవలం అంబియన్స్కి మనం ఆ ఫీల్ మనకి అనిపించడానికి సో ఇక్కడికైతే మనం రావచ్చు. సో ఇది వచ్చేసి ఫార్షా కేఫ్ మెనూ, అది కూడా చాలా యూనిక్గా ఉంది కదా. సో ఎల్ఈ అంటే ఈజిప్షియన్ పౌండ్స్. సో ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1.7 మన ఇండియన్ రూపీస్కి ఈక్వల్. వాళ్ళ ఒక పౌండ్ వచ్చి సో చూసారు కదా, మీకు ఈ షారమ్ అల్ షేక్ అనే ప్లేస్కి వస్తే కనుక ఈ ఫార్షా కేఫ్ అనేది స్కిప్ చేయొద్దు, కంపల్సరీగా రండి. ఈ డిఫరెంట్ ఫీల్ అనేది మీరు చూస్తారు. అండ్ మా రూమ్కి అయితే బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది క్యాబ్ తీసుకుని. సో ఇక్కడైతే ఊబర్ అనేది వర్క్ అవుతుంది ఈజిప్ట్లో. సో ఊబర్ ద్వారా మన క్యాబ్స్ అని బుక్ చేసుకోవచ్చు. అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.